తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్లలో బురదలో అవి వేసుకొని తిరిగేసరికి నా జలతారు చెప్పులు అలసిపోయి వాడిపోయినట్టు పుటుక్కున తెగి ఊరుకున్నాయి. నిన్నటి నుంచి నేను కాలి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది. కానీ ఆ మనిషి రానేలేదు. క్యారియర్ తీసుకొని బయలుదేరాను. ఆ సత్తు క్యారియర్ పట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేను ఇలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారెంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహకందని పని నేను చేస్తున్నాననే జ్ఞాపకం నాకు గర్వంగా చక్కిలిగింతలు పెట్టినట్టుగా ఉంది. పైరుగాలి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనుల విందుగా గమనిస్తూ సాధ్యమైనంత తాశ్చారం చేసుకుంటూ నడవసాగాను. అవును, మరి అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను గాని కృష్ణ ఆకలితో ఉంటే నాకేం? నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకి బోదెలు చేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో. పాక ముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టి ఉన్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద గట్టిగా పెట్టా. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ చటుక్కున తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకు వచ్చావు? చిత్తం, తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకుని వచ్చా. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. తర్వాత చేతిలో పార కింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు. మా అమ్మ కోసం ఇంత కష్టపడ్డ మనిషిగా నేనింతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఊరికే కాదు, కిరసనాయలు వేసి నిప్పు పుల్ల గీసి పడేసినట్టు భగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకువచ్చాను, కానీ నీ ఆజ్ఞలు శిరసావహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ గట్టు మీద కూర్చున్నాను. కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలబోయిన చిరునవ్వుని అణుచుకోవటం, ముఖం తిప్పుకోవటం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని అరిటాకు తెచ్చుకొని వచ్చి కూర్చొని క్యారియర్ని విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందం పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినటమే ఆ క్షణంలో అతని జీవిత ఆదర్శం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతడు అన్నం కలుపుకుంటుండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూటువని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలు వేసుకొని మోకాలు చుట్టూ 2 చేతులు పెనవేసుకొని ముందుకి కొంచెం ఊగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకొని ఉన్న బీరపూలని ఉద్దేశించి అన్నట్టుగా వాటివైపు తదేకంగా చూస్తూ అన్నాను, లేకపోతే ఏమిటి, ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మిరెక్కేలా ఆ క్యారియర్ మోసుకొని వచ్చాను. కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు. కృష్ణ చుట్టూ చూశాడు. ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండా? ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా? ఈ క్యారియర్ మోయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా? ఆశ్చర్యపడుతున్నట్టుగా అడిగాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపు సూటిగా చూశాడు. తర్వాత కొద్దిగా భుజాలెగరేసి, ఐఎమ్ సారీ, నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, థ్యాంక్ యూ అన్నాడు. నాకతని కళ్ళల్లో కొంటెతనం కనిపించింది. కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవడమే బాగుంది. అదేమిటి? థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు. నేను వెక్కిరించానా నిన్ను?
ఈసారి నవ్వు అతని కళ్ళల్లోనే కాదో పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తోంది. అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మొహం తిప్పేసుకుంటూ, కాదా మరి, అలాగేనా చెప్పేది? ఒక మాట చెప్పటంలో దాని పలికే తీరును బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చో తెలియదా నీకు అన్నాను. చచ్చాంపో. కృష్ణ నిస్సహాయంగా అని అన్నం తినడం ప్రారంభించాడు. నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పటిలాగానే చకచకా తినేశాడు. భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా, తమరి మకాం ఇంకా ఎన్నాళ్ళిక్కడా అన్నాడు. ఈసారి ఉలిక్కి పడటం నా వంతయింది. ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నారిక్కడా అని అడుగుతున్నాను. అతని ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. కోపం లాంటిదో రోషం లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది. అయినా నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేశావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరీ అంచు తెల్ల చీర కానుకగా ఇచ్చి రాజారాణివి అవమని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. ఇతను నన్ను వెళ్ళిపోమ్మని సూటిగా చెబుతున్నాడు. ఇది పరిహాసమా లేక నిజమేనా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్లు శ్రద్ధగా క్రిందికి చూస్తుండటం వల్ల అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కాలేదు. కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్టుగా మహా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకేం నష్టం కలిగిందో కాస్త వివరిస్తే చాలా సంతోషించి ఈ సాయంత్రమే బండెక్కుతాను నేను. నష్టం నాకేం లేదు. నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాకా? అవును. అంటే నీ ఉద్దేశం? పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను. నువ్విక్కడికి వచ్చినట్లు ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మకి తెలియటం నీకు మాకు ఎవరికి అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నివ్వెరపోయాను నేను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల సారథిని తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయి వచ్చావని నాకు తెలుసు. సారథి నువ్వు ఊహించినట్లుగా హైదరాబాద్ రావటం లేదు. అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నా సలహా, హెచ్చరిక కూడా. నిరుత్తరురాలినయ్యాను నేను. నిశ్చేష్టురాలిని కూడా అయ్యాను. నోట మాట రాకుండా రెప్ప వాల్చటం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూసినట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది? ఎలా మాట్లాడుతున్నాడో? ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు? తెలిస్తే తెలిసింది, తెలిసినంత మాత్రాన జంకు బొంకు లేకుండా ముఖాన అనేయటమేనా? లావాలా కుతకుతలాడుతూ భల్లున బద్దలైపోతున్న అగ్నిపర్వతంలా అయిన నేను కర్కశంగా అడిగాను. మా అమ్మకి తెలియకుండా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ క్షణంసేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి లోతుగా సూటిగా చూసినాయి. సమాధానం వెంటనే ఏదో అనబోయి నిగ్రహించుకున్న వాడిలా ఆగిపోయాడు. తర్వాత కొద్దిగా ఆగి మృదుస్వరంతో అన్నాడు. నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం, దబాయించాలనుకోవడం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలుడిగిన నేను సమాధానం చెప్పలేని ఆసక్తురాల్లా చూడసాగాను. అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసుననే సంగతి నీకు తెలియదని నాకిప్పుడే తెలుస్తోంది. ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు. నాకన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అఘాతం నేనెరగనిది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటూ చెప్పలేక మామయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతని నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాల్ని తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్లుగా చూడటం ప్రారంభించాను. ఎంతో మామూలువాడు, ఎలాంటి ప్రత్యేకత లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిశ్చయించుకున్న మనిషేనా ఈ కృష్ణ అనిపించింది.
అతను మాట్లాడుతున్న వాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని చెయ్యి నా చెయ్యి పట్టుకోబోయినట్టు అప్రయత్నంగా ముందుకు వచ్చి అంతలోనే మళ్ళీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. రవంత బాధని స్ఫురించే స్వరంతో క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేనివన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్విక్కడ ఎక్కువ రోజులుండడం, మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకి తెలియటం అంత మంచిది కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప. నేను చటుక్కున లేచి నిలబడ్డాను. నా గురించిన విషయాలు అన్నీ అతనికి తెలుసునన్న సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది, వెర్రెక్కించింది. ఏమనాలో తోచని నేను నోటికి వచ్చింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషివని కల్లో కూడా అనుకోలేదు నేను. నేనెంత అపురూపంగా భావించుకుంటున్న ఈ ప్రయాణంలో అపశృతిలా అయ్యావో. మీనా, నాకిప్పుడు తెలిసింది నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు. రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు. అత్తయ్య ఇల్లు వదిలి బయటికి రాదు. వీరాయి ఊళ్ళో లేడు. నేను తప్పకుండా అన్నం తీసుకువస్తానని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పడానికి, ఈ అవకాశం నీవు చిక్కించుకోవడానికి ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు చాలా తెలివిగలవాడివి. తెలివిగల వాళ్ళ యోచన ఎప్పుడూ గురి తప్పదు. చూడు, నువ్వు ఊహించినట్టుగానే వెర్రిమొహన్లా నేను రానే వచ్చాను. మీనా, వారిస్తున్నట్టుగా పిలిచాడు. నేను అతని వారింపు అస్సలు లక్ష్య పెట్టలేదు. మండిపడుతున్నట్టుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో సూటిగా చెప్పేస్తే సరిపోలా? అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవరినీ రానివ్వలేదు. మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగితే పోయేదిగా. పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదట. ఏం నటన! పాపం, ఎంత పెద్ద మనిషి. అబద్ధాలు ఆడేది ఎవరు, నువ్వా నేనా? కృష్ణ మధ్యలో నన్ను ఆపటానికి విశ్వప్రయత్నం చేస్తున్నవాడిలా ఏదో అనబోయాడో. నేను వినిపించుకోకుండా అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలని ఉందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో, కానీ ఆ విషయం ఎత్తి వెక్కిరించడానికి నువ్వెవరు మధ్య? మీనా, నేనా వెక్కిరించానా? అలా అర్థం చేసుకున్నావా నా మాటలు? కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టుగా అన్నాడు. నన్ను అన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటలతో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది ఆ క్షణంలో. అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటే అవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయివాడివిగా. వేలు పెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాడిలా చూశాడు. క్షణంసేపు విలవిలలాడుతున్న అతని హృదయం చురుకైన ఆ కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది. మరుక్షణంలో అతని ముఖం చిదిమితే రక్తం చిందేటంతగా ఎర్రబడింది. అప్రతిభుడైన వాడిలా రెప్పవాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను. నీ వార్నింగులకి నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకి తెలియకుండా వచ్చిన మాట నిజమే, కానీ దానికి నేనేమీ సిగ్గుపడటం లేదు. అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యము కానీ కాదు. నేను వెళ్ళగానే చెబుతాను. నేనిక్కడ ఉండదలుచుకున్న నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికి రాలేదు. నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు. ఇక ముందెప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు. లేకపోతే అసలు మాట్లాడకు, మానేసేయి. చటుక్కున వెనక్కు తిరిగి సుడిగాలిలా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వెనక నుంచి అతను మీనా, మీనా అని పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాలైపోయింది. 1,00,000 ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. మా కుటుంబంలో ఎంతో నిగూఢమైన ఈ సంగతులు ఇతనికెలా తెలిసినాయి? ఎవరు చెప్పి ఉంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ మధ్య నా మధ్య అగాధం ఉందిట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతోందిట. నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది, భరించరాని కసిగా ఉంది. అతన్ని ఒక్కసారి నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది. ఎలా తెలిసి ఉంటాయి? ఎవరు చెప్పి ఉంటారు? ఎంత ఆలోచించినా నా ఊహకి అందడం లేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి విషయాలు తెలియటం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు, చాకర్ల ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బురం ఏమీ లేదు. అంటే నాకిప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. చచా,
వీళ్ళందరినీ కలుపుతానేం నేను? రాజేశ్వరికి తెలిసి ఉండదు. అత్తయ్యకి తెలిసినట్టే కనిపించటం లేదు. అందరిలోకి ఈ కృష్ణే. నాకు హఠాత్తుగా అంతా తేటతెల్లంగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే అతనికి తెలుసునన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు. కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు. నాకు తెలుసులే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చిచి, నాకు ఆ సంగతే తెలియదు. రోషావమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారి బగ్గుమని మండింది. కోపంతో పరధ్యాసగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వుమని చటుక్కున ఆగిపోయాను. నా పాదంలో కసుక్కున ఏదో దిగింది. అది వాడిగా ఉండటం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తని పాదంలోకి లోతుగానే దిగిపోయింది. కాలు ఎత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు. కృష్ణారావు మొహంలా ఉంది. నేనెంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలో విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళిన భాగం రానేలేదు. పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, ఏమైంది కాలికి? వీధి గుమ్మంలోనే నిలబడి నా రాక కోసం ఎదురుచూస్తున్న అత్తయ్య, రాజేశ్వరి ఒకేసారి అడిగారు. ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేసిందిలే, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది. పంపానన్న మాటే గాని నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికి వచ్చేశాను. వదినా, అలా ఉన్నావేం? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కావటం లేదు. అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. నా ఒంటి నిండా తేళ్ళు జర్రులు పాకినట్టుగా ఉంది. నా బట్టలన్నీ సర్దుకుంటూ, రాజు, రేపు ఉదయం నేను వెళతాను అన్నా. నిజం చెప్పు, అసలేమైంది? అన్నయ్య ఏమన్నాడు నిన్ను? అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బాగుంది నువ్వనేది. ఏమంటాడు మీ అన్నయ్య నన్ను? ఏమీ అనలేదు. అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది. ఏదో అయింది. నువ్వు వెళ్ళినప్పట్లా హుషారుగా లేవు. అన్నయ్యని ఇంటికి రాని, నేను అడుగుతాను అంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చెయ్యకు అన్నాను. కృష్ణ ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో వారం 10 రోజులు ఉంటానన్నావుగా, అప్పుడే విసుగు వచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకి మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదినకి కోపం వచ్చింది అంది రాజేశ్వరి. కోపమా? ఎందుకు? అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతానో అన్నట్టు వేలితో బెదిరించాను. అత్తయ్య వైపు తిరిగి, చచా, అదేం లేదత్తయ్య. అమ్మని నాన్నని వదిలి నేనెప్పుడూ ఇలా రాలేదు. ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనం అయిన తర్వాత కామేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూ చేరారు. వద్దు వదినా, వెళ్ళొద్దు, ఇంకా కొన్ని రోజులు ఉండవు అని బ్రతిమలాడుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాం. నేను కూడా నిద్రపోవటానికి సిద్ధపడుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్టే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారా అని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత, ఏమిటమ్మా నువ్వు, ఒక్కరోజు భోజనం లేకపోతే నేనేమైపోతాను? కూరలు బుట్టలు నిండా నింపారు. వెంకటేశుడు బండి తీసుకురాలేదు. మల్లన్న వాళ్ళంతా అన్నాలకి ఇంటికి వెళ్ళారు. అక్కడెవరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత భోజనం పంపించటం ఏమిటమ్మా, నీకు మతిగాని పోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనటం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను. నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకెలాగో అనిపించింది. అక్కడికి నేను వద్దని చెబుతూనే ఉన్నాను, అయినా వినలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది. ఇలా వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుందిలే అత్తయ్య అని ఇమ్మంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను కానీ పిల్ల చాలా బుద్ధిమంతురాలరా. ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు నేను. ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ ఆ సంగతి మార్చివేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు లేచారో నాకు తెలియదు. నాకు నిద్ర పట్టేసింది.
మర్నాడు నేను నిజంగా ప్రయాణానికి సిద్ధం అవటం చూసిన అత్తయ్య తెల్లబోతూ కొడుకుతో, కృష్ణ, మీనా ఈ పూట పెడతానంటోందిరా అంది. కృష్ణ ఆ పూట తోటకి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఈ సంభాషణ వంట ఇంట్లో జరుగుతోంది. నేను ముందు గదిలో జడ వేసుకుంటున్నాను. అదేమిటి, ఇంకో వారం ఉంటానందిగా, ఇంతలో ఏమొచ్చిందట? ఏం తెలియనట్టుగా అడుగుతున్నాడు కృష్ణ. నువ్వేదో అని ఉంటావు అంది రాజేశ్వరి. నేను ప్రయాణం మానుకోనని, ఇవాళ వెళ్ళి తీరుతానని లేవగానే చెప్పాను. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకుంది. నాతో ఆ విషయం గురించి ఇంకేమీ తర్కించకుండా అవతలికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతానంటానికి వాళ్ళ అన్నయ్య కారణం అయి ఉంటాడనే అనుమానం రాజేశ్వరిలో కలగటం నేను గమనించాను. నేనా అన్నాడు కృష్ణ. నువ్వే, లేకపోతే ఇంకెవరుంటారు? నిన్న అన్నం తెచ్చినప్పుడు తన మనసుకి బాధ కలిగేలా ఏదో అని ఉంటావు. నేను క్షణంసేపు రాజేశ్వరి నిర్భయత్వానికి విస్తుపోయాను. కృష్ణకి కూడా వెంటనే నోటి నుంచి మాట రాలేదులా ఉంది. కొద్దిసేపు ఆగి తర్వాత, విన్నావమ్మా రాజు మాటలు అంటూ అత్తయ్యతో ఫిర్యాదు చేశాడు. ఏమిటే రాజు, నీ మొహం కాకపోతే ఏమిటా మాటలు? అన్నయ్య ఎందుకంటాడు, వాడికేం పని అంది అత్తయ్య మందలింపుగా. నీకు తెలియదమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వదినతో అస్సలు సరిగా మాట్లాడడు. అన్నయ్య తనెంత బాధపడిందో తెలుసా? తను ఇక్కడికి రావడం మనకిష్టం లేదేమో అని కూడా అనుకుంటోంది. నేను మెల్లగా ముందు గదిలోంచి కృష్ణ గదిలోకి జారుకున్నాను. నా గురించి వాళ్ళు తర్క వితర్కాలు జరుపుకుంటున్నప్పుడు నేను అక్కడుండటం బాగుండదు. ఎంతో మెత్తగా, మేకలా అమాయకంగా కనిపించే రాజేశ్వరి అందులో అన్నగారితో అలా గట్టిగా మాట్లాడటం చూడగానే నాకు కాస్త ఆశ్చర్యం వేసింది. అమ్మో పర్వాలేదు, అవసరం వస్తే బాగానే దబాయించగలదు. నేనలా కాదు, ఉత్తప్పుడల్లా గట్టిగా మాట్లాడి తీరా అవసరం వచ్చేసరికి తెగ సంకోచిస్తాను. ఒకటే గుంజాటన పడతాను. చివరికి ఎదుటివారు ఏమనుకుంటారోనని నీళ్లు కారిపోతాను. నేను వెళ్ళాలని నిశ్చయించుకోవడానికి కారణం నిన్న కృష్ణ ఆ మాటలు అన్నాడని కానే కాదు. నాలో ఒక బలహీనత ఉంది. అంతలో కోపం తాటాకుల మంటలా బగ్గున వస్తుంది, మళ్ళీ అంతలోనే ఆరిపోతుంది. కోపం వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. తర్వాత నా అంత పశ్చాత్తాపడే మనిషి ఇంకెవరూ ఉండరేమో. కృష్ణ మీద నాకిప్పుడు ఏం కోపం లేదు. తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్ళీ నిద్రపట్టని సమయంలో నేనే నిదానంగా బాగా ఆలోచించుకున్నాను. అత్తయ్య పాత విషయాలేవి గుర్తయినా పెట్టుకోకుండా నన్నింత ఆదరంగా చూస్తోంది. రాజేశ్వరి సొంత చెల్లెలి కంటే మిన్నగా, ఆప్తమిత్రురాలి కంటే అధికంగా ఆత్మీయత పంచిస్తోంది. పిల్లలంతా నన్ను దేవతలా అపురూపంగా చూస్తున్నారు. ఈ విధంగా ఈ ఇంట్లో ఇన్ని రకాలుగా ఆతిథ్యం పొందుతున్న నేను వీళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఏ రూపంగానైనా ఇందులో వేయో వంతైనా ఎదురు ఇవ్వగలనా? ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న నేను ఒక్కసారి ఒక్క పూటైనా రాజేశ్వరిని నాతో వచ్చి మా ఇంట్లో ఉండమని కోరగలనా? అసంభవం. ఇవ్వటానికి శక్తి లేని వాళ్ళకి తీసుకునే అర్హత మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ తీసుకున్నా నా దృష్టిలో అది దానం స్వీకరించటమే. నాకేమిటో చెప్పలేనంత బాధగా ఉంది. నేను నిర్భయంగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా అమ్మ ముందు వీళ్ల ప్రసంగం ఎత్తి వీళ్ళంటే నాకు ఇష్టం అని నేను తెగేసి చెప్పగలిగిన నాడు నేను మళ్ళీ ఈ ఇంటికి వస్తాను. అత్తయ్యతో ధైర్యంగా, ఎలాంటి దాపరికం లేకుండా అమ్మకి నాకు మధ్య గల అభిప్రాయ భేదం వివరించి చెప్పగలిగిన రోజున నా ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండగలుగుతాను. అంతేకాని ఇప్పుడు ఉండలేను. నాకేమిటో దొంగతనం చేసినట్టుగా ఉంది. అర్హత లేనట్టుగా అనిపించసాగింది. జడ అల్లుకుంటూ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఇదంతా మరోసారి ఆలోచిస్తున్న నాకు వెనక ఎవరో గదిలో వచ్చినట్టు పాదాల సవడి వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాను. కృష్ణ గదిలోకి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏమిటి, నా మీద రాజుతో ఫిర్యాదు చేస్తున్నావట అన్నాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంది. స్వరం కూడా ఎంతో మామూలుగా ఉంది. చిరునవ్వుతో ఉన్న అతన్ని చూడగానే నాతో పోట్లాడడానికి రాలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేకాదు, ఆ మాటలు పలకటంలో ఓ విధమైన చనువు కూడా కనిపించింది నాకు. నేను సమాధానం చెప్పలేదు. ముఖం తిప్పేసుకుని జడ వేసుకోవటం ప్రారంభించాను. కృష్ణ నా నుంచి సమాధానం ఆశించిన వాడిలా నా పెట్టె దగ్గరగా వెళ్ళాడు. అన్నీ సర్దుకోవటం అయిందా? ఇంకేమైనా మిగిలిందా? పెట్టెని పరీక్షిస్తూ అడిగాడు.
నేను దానికి కూడా సమాధానం చెప్పలేదు. నన్ను కాదన్నట్టు ఊరుకున్నాను. కానీ నా వాలుచూపులు అతని ప్రతి కదలికని జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాయి. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి తాళం చెవులు ఎక్కడైనా పారవేస్తానేమోననే భయంతో పెట్టెకే పెట్టి ఉంచుతూ వచ్చాను. పెట్టె దగ్గరగా వెళ్ళిన కృష్ణ ఆ తాళం చెవులు చేతిలోకి తీసుకున్నాడు. నా వైపు తల తిప్పి చూస్తూ, పెట్టెకి తాళం వేయటం ఒక్కటేనా తరువాయి అన్నాడు. అవునన్నట్లు తలూపాను. కృష్ణ తాళం వేసేశాడు. తాళం చెవులు చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని వరుస చూస్తే ఇదే సమయం అని నన్ను ఈ క్షణంలోనే బండి ఎక్కించేట్టుగా కనిపించాడు. నేను అతని నోటి నుంచి రాబోయే మాటలకి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాను. పెట్టెని ఆనుకొని నిలబడిన అతను నేనేమైనా చెబుతానేమోనన్నట్టు చూడసాగాడు. నాకక్కడ అలా మాట పలుకు లేకుండా నిలబడడానికి ఇబ్బందిగా ఉంది. కొద్దిసేపు చూసి గదిలోంచి మెల్లగా బయటికి వెళ్ళిపోబోయాను. మీనా వెనక నుంచే ఉన్నట్టుండి హఠాత్తుగా పిలిచాడు. ఆగిపోయాను నేను. నిన్న నా మాటలు నీకేమైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. అతని మాటల్లో పశ్చాత్తాపం లేదు. తొందరపడ్డానేమోననే బాధ అసలే లేదు. ఎంతో కష్టపడి కంటతా పట్టిన పాఠం ముక్కున పెట్టుకొని అప్పజెప్పి బరువు తీర్చుకున్నట్టుగా ఎవరో బలవంతం పెడితే గత్యంతరం లేక తప్పనిసరిగా చెప్పినట్టుగా ఉంది. కేవలం రాజేశ్వరి తృప్తి కోసం అతని నాలిక చివరి నుంచి ఈ మాటలు వచ్చాయని నాకు తెలుస్తూనే ఉంది. అందుకే సమాధానం ఇవ్వకుండా విని విననట్టుగా నిలబడిపోయాను. నువ్వివాళ ఇంత హఠాత్తుగా వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. నేను చివుక్కున వెనక్కు తిరిగాను. ఎందుకని? నేను వెడతాను. వెళ్ళి తీరాలి. ఇవాళ నేను వెళ్ళదలుచుకుంటే నన్నెవరూ ఆపలేరు అన్నాను మొండిగా. నా వైపు సీరియస్గా చూస్తున్న అతను చటుక్కున నవ్వేశాడు. నవ్వుతూనే అన్నాడు, ఒక్కళ్ళుగా పుట్టి అమిత గారాబంతో పెరిగిన వాళ్లతో ఇదే చిక్కు. వాళ్ళ గొడవే తప్ప ఎదుటి వాళ్ళ ఇబ్బంది అర్థం కాదు. నేను వెళ్ళటం వల్ల ఇప్పుడెవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని నాకు తెలుసు. ఒకవేళ ఉన్నా లక్ష్య పెట్టను. నీ స్వభావం చాలా చిత్రమైంది. నువ్వు ఎదుటి వాళ్ళతో ఎంతో చనువుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడతావు. తీరా ఆ ఎదుటి వాళ్ళు కాస్త చనువుగా సమాధానం ఇస్తే నువ్వు భరించలేవు. నిన్ను చిన్నబుచ్చారనుకుంటావు. నిన్న జరిగింది కూడా అంతే. మామూలుగా వచ్చి అన్నం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఏమీ ఉండేది కాదు. నీ మాటలతో నువ్వు చూపించిన చనువుతో స్వతంత్రం తీసుకుని నేనేదో చెప్పబోతే నువ్వు ఇంకేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడి వచ్చేశావు. నేను మాట్లాడలేదు. మృదు మధురమైన స్వరంతో గంభీరంగా అన్నాడతను. ఒకటి చెప్పనా మీనా? నేను నీకు పరాయిగా అనిపిస్తున్నానేమో కానీ నువ్వు నాకు అలా అనిపించడం లేదు. దానికి కారణం నీ గురించి నాకు బాగా తెలియటమే కావచ్చు. ఆ చనువుతోనే నిన్న అలా అనేశాను. నేను కస్సుమన్నట్టు చూశాను. మళ్ళీ అదే మాట అంటాడే. నా గురించి ఏం తెలుసని ఈ పెద్ద మనిషికి? చేతిలో తాళం చెవులు అటు ఇటు తిప్పుతూ ఈసారి వాటివైపు చూస్తూ అన్నాడతను. మళ్ళీ నువ్విక్కడికి రాకముందు మేమంతా, ముఖ్యంగా నేను నిన్ను గురించి చాలా వేరుగా ఊహించుకున్న మాట నిజమే. కానీ నువ్వు వచ్చిన ఈ కొద్ది రోజుల్లో నువ్వు నా చెల్లెలతో అమ్మతో కలిసిపోయిన తీరును చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది. మీ అమ్మ అంత జాగ్రత్తగా నిన్ను పెంచినా ఆవిడ అంశలేవి నీకు వంటబట్టకపోవడం విచిత్రంగానే ఉంది నాకు. నేను అతని మాటలు విననట్టు దువ్వుతున్న జుట్టునే ఇంకా గట్టిగా దువ్వుకోసాగాను. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడతను. ఈసారి తలెత్తి సూటిగా నా వైపు చూస్తూ చెప్పాడు. నేను ఈ ప్రపంచంలో అమ్మ కంటే ఎక్కువగా గౌరవించి మన్నించే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మీ నాన్నేనంటే నమ్ముతావా నువ్వు? నువ్విక్కడి నుంచి కోపంతో అలిగి వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఆయన మరోలా అనుకోవచ్చు. ఆ అవకాశం రానివ్వను నేను. ఏం చేస్తావు రానివ్వక? రెచ్చగొడుతున్నట్టుగానే అన్నాను నేను. నిన్ను ఈ రోజున వెళ్ళనివ్వను. వెళతానన్నా పంపను నేను. పంపకపోవటానికి నువ్వెవరు మధ్య? నన్ను నువ్వు ఆహ్వానించలేదు. నేను నీ ఇంటికి రాలేదు. తిరస్కారంగా అన్నాను. కృష్ణ కళ్ళల్లో గంభీరత మాయమై మళ్ళీ కొంటెతనం కనిపించింది. చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు, నువ్వు ఎవరింటికి వచ్చావనేది అప్రస్తుతం. కానీ ఈ ఇంట్లో నేనెవరినో ఏమిటో అమ్మని అడుగు. లేకపోతే పిల్లల్ని కానీ వీరాయిని కానీ ఇరుగు పొరుగు ఎవరినైనా అడుగు. నేనెవరో చెబుతారు నీకు. నేను ఒప్పుకొని అంగీకరించబట్టే నువ్విక్కడికి వచ్చావు. నా అనుమతి లేకుండా వెళ్ళలేవు అంటూ తాళం చెవులు లాల్చీ జేబులో వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. నాకు మరో మాట మాట్లాడేందుకు అవకాశమే లేకపోయింది.
తన అభిప్రాయం నాకు వినిపించింది. అది అక్షరాల ఆచరించి తీరాలి అన్నట్టు ఆజ్ఞాపించి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆ ధోరణి. నిశ్చేష్టురాలినై నిలబడిపోయిన నాకు బయట అతని స్వరం వినిపించింది. దిగులు పడకే రాజు, మీ వదిన ఇవాళ వెళ్ళటం లేదు. నేను క్షమార్పణ కోరుకున్నాను. కోపంతో, అవమానంతో, రోషంతో కుతకుతలాడుతూ నిలబడిపోయాను నేను. ఆ రోజు నా ప్రయాణం సాగలేదు. చివరికి నన్నింతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరూ ఆజ్ఞాపించిన వాళ్ళు లేరు. మా అమ్మైనా సరే ఆజ్ఞాపించినట్టు మాట్లాడితే నాకు చెడ్డ కోపం వస్తుంది. వాళ్ళు కాదన్న పని చేసి తీరాలనే వెర్రి పట్టుదల వస్తుంది. కానీ చిత్రం గమ్మత్తు ఏమిటంటే నా మనసు రోషంతో మండిపోయిన మాట నిజమే. కానీ కృష్ణ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి తీరాలని పట్టుదలగా మాత్రం అనిపించలేదు. నా అంతరాంతరాలలో ఎక్కడో ఈరోజు ఇంత హఠాత్తుగా నేను వెళ్ళిపోతే తనెక్కడ దోషిగా మా నాన్న ముందు నిలబడి రావాల్సి వస్తుందోనని కృష్ణ భయానికి జాలి వేసింది. అది కాకుండా అతనికి మా నాన్న గౌరవనీయుడు. మా నాన్నని అభిమానించి గౌరవించిన వ్యక్తిని నేను నొప్పించలేను, బాధ పెట్టలేను. అది నా బలహీనతేనని చెప్పుకోవాలి. ఉదయం నా పెట్టె తాళం చెవులు జేబులో వేసుకొని వెళ్ళిపోయిన కృష్ణ మధ్యాహ్నం 1 అవుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి నా భోజనం కాలేదు. అత్తయ్య 4-5 సార్లు పిలిచినా ఆకలి లేదని నేను తిరస్కరించటంతో ఊరుకుంది. కృష్ణ వస్తూనే నేను తిన్నానా లేదానని అడిగాడు. అత్తయ్య లేదని చెప్పగానే మా ఇద్దరికీ కలిపి వడ్డించమని చెప్పి నేనున్న గదిలోకి వచ్చాడు. ఏం సత్యభామగారు, మా ఇంట్లో కోపగృహం లేదు కాబట్టి తమరు అలుక వహించినా బాగుండదు. రండి భోజనానికి అన్నాడు ఎంతో వినయంగా. నేను చదువుతున్న పుస్తకం చటుక్కున మూసేసి చప్పుడయ్యేలా పెట్టె మీద పడేస్తూ తీక్షణంగా చూస్తూ, నా పేరు సత్యభామ కాదు, మీనాక్షి. కోపగించి అలుక గృహంలో చేరాలన్న కోరిక నాకసలే లేదు. నాకు ఆకలి కాక తినలేదు. నా చేత బలవంతంగా ఎవరూ తినిపించలేరు అన్నాను మొండిగా. నవ్వుతున్న కృష్ణ ముఖం హఠాత్తుగా గంభీరమైంది. అదిగో మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు. నువ్వు కాదంటే ఆ పని చేసి తీరాలని నాకు అనిపిస్తోంది. ఈ ఇంట్లో నేనేదైనా చేయాలనుకుంటే అడ్డు పెట్టేవాళ్ళు కానీ అసమ్మతి చూపేవాళ్ళు కానీ ఎవరూ లేరు. నువ్వు తిననంటే నేను బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. నీ కోరిక అది అయితే భోజనానికి వంట ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చో. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు. నాకు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది కూడా. మాటలు రాని ముంగి అనుకున్న కృష్ణేనా ఇతను? 5 నిమిషాలు గడిచాయి. కృష్ణ పెట్టిన గడువు అయిపోయింది. నేను గదిలో కూర్చుని అలాగే చూస్తున్నాను. ఏం చేస్తాడో చూడాలనే ఆసక్తితో. కృష్ణ ముందు గదిలోంచి గట్టిగా కేక పెట్టాడు. అమ్మా, నీ మేనకోడలు ఇవాళ నన్నో కోరిక కోరింది. నా చేత్తో నేను తనకి అన్నం తినిపించాలట. రాక రాక వచ్చిన మనిషి మక్కువ పడిన కోరిక కాబట్టి తప్పదు. అందుకే ఇంతసేపు అన్నానికి రాకుండా కూర్చుంది. ఏం చేస్తాం, గిన్నెలో అన్నం కలుపు, తప్పుతుందా? కోరి తెచ్చుకున్న తర్వాత అన్నాడు. అత్తయ్య నిజంగా గిన్నెలో పట్టుకు వస్తుందేమోనని భయం వేసింది. కంగారుగా లేచి వంట ఇంట్లోకి పరిగెత్తాను. అక్కడ వాల్చి ఉన్న పీట మీద కూర్చుంటూ, అత్తయ్య, నీ కొడుకు అసాధ్యుడు సుమా, ఏమో అనుకున్నాను అన్నాను కోపంగా. అత్తయ్య నవ్వింది. నేను వచ్చిన ఇన్నాళ్ళకి కృష్ణ హఠాత్తుగా ఇప్పుడు చనువుగా ఆ ఇంట్లో మిగతా అందరిలా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ రోజు మొదటిసారిగా నేను అతను పక్కపక్కన కూర్చొని భోజనాలు చేశాం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.